హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్, ఇంకా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కూడా. ఈరోజు అయితే నైట్ కొంచెం కుచ్చిలికి ఫీవర్ వచ్చినట్టు అనిపించింది. అందుకనే టెంపరేచర్ చూస్తే కూడా ఉంది అన్నట్టు. ఇక సిరప్ తాగిచ్చి పడుకోబెడుతున్నా. నైట్ అంతా సరిగ్గా నిద్ర లేదు. ఎప్పుడంటే ఎర్లీ మార్నింగ్ 3 నుంచి బజ్జి ఉంటుంది కుచ్చులు అయితే. అసలు ఈ సీజన్ అయితే ఒకరోజు వర్షం పడి ఇంకో రోజు ఎండ కొడుతుంది కదా, దానివల్ల అంత సిక్కు అవుతుండ్రు పిల్లలు అయితే. ఆయనేమో మోషన్కి ఒక 2 సార్లు ఏమో లేచిండు నైట్. పిల్లలతోనే ఎప్పుడేమవుతుంది, ఆషాఢం అంతా కొంచెం అట్లనే ఉంటుంది కదా, కొంచెం భయమే ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే ఇంకేం పని చేయలేదు, జస్ట్ ఫేస్ వాష్ అట్లా చేసుకున్నాము. ఇంట్లో పని అంత అట్లనే ఉంది. ఈ పాపను పడుకోబెట్టేసి అన్ని పనులు అయితే చేయాలి. ఇంకా సిరప్ను టిఫిన్స్ అయితే తీసుకొచ్చి ఉండే మా హస్బెండ్ అయితే. పాపకైతే ఒక ఇడ్లీ అయితే తిన్నది. కొంచెం బలవంతంగా అటు తిప్పి ఇటు తిప్పి అవి చూపించి తినిపించినాం అన్నట్టు. కొంచెం ఇడ్లీ తినేసి ఏదైనా కడుపులు ఉండి మన సిరప్ తాగిన అది పనిచేస్తుంది కదా, ఖాళీ కడుపుతోనైతే సిరప్లు తాగిద్దని అంటారు కదా. అయాన్, ఏం చేస్తున్నావు నాన్న? ఇంతసేపు మొహం కడుగుతున్నావు? బ్రష్ చేసిండు, మొహం కడుగుతా అని చెప్పి అటు బాల్కనీలోనే చేస్తుండే. పాపనైతే పడుకోబెడుతున్నా. ఇక కొంచెం నైట్ తనకు కూడా నిద్ర లేదు కదా, కొంచెం మంచిగా సిరప్ తాగి మంచిగా పడుకున్నది అనుకోండి, తగ్గిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక వీళ్ళకైతే మేము యాంటీబయాటిక్ అది మన ఫ్లూ ఇంజెక్షన్స్ అయితే ఇప్పించినామని చెప్పినాం కదా. దాని తర్వాత ఇంక ఇప్పుడే పాపకైతే ఫస్ట్ టైం రావడము. చూడాలి, కోల్డ్ కఫ్ అయితే ఏం లేదు కానీ ఫీవర్ ఉంది. అది ఎందుకు వచ్చిందో ఏమో, ఈ వెదర్ వల్లనే వచ్చింటుంది మేబీ. ఏం తింటున్నావా యాన్? ఇడ్లీ చట్నీ తింటున్నావా? తిను. చెల్లెకి జ్వరం వచ్చింది కదా బెట్ట నైటు. అయ్యానికేమో కడుపులోని వచ్చింది, చెల్లెకేమో జ్వరం వచ్చింది. ఎందుకు బయట ఇద్దరు? బాగుందా? తినే. ఇడ్లీ సాల్ట్ అట్లనే ఉంటుంది, అట్లనే తినాలి. చట్నీలో ఊకే సాల్ట్ తక్కువ అంటాడు. బజ్జి ఉంటేనే లేదు కూచులు. కూర్చోయా? కూర్చు మమ్ము, కూర్చు బంగారం. ఏమైంది? అన్న చెప్పే, కనిపించట్రా దానికి. కూర్చులో నువ్వు తింటావా? ఇడ్లీ తింటావా? మమ్మ తింటావా? మమ్మ తింటావా? అయ్యాన్ కాదు, అన్న చెప్పాలి. ఇక వాళ్ళ అన్న ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టిండు. నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఏది తీసేసినావా? అవునా? ఓ, చూపిస్తుందట అది. పో, నువ్వు తీసుకోపో. తీసుకురాపో. నేను ఏడబెట్టినా తీసుకో. సరేలే, ఏదో ఒకటి తీసుకుందు. ఆరెంజ్ కలర్ అట. తినండి. ఇక పాప పడుకుంటే ఇంట్లో పని చేద్దాం అనుకుంటే ఇంకా పనుకుంటలేదు, కొంచెం వేడిగానే ఉంది. ఇంత క్లాత్ పెట్టి తుడిచిన పెట్టనిస్తలే అసలు. అయ్యాను కారు కింద మా రెంట్ ఉంటారు కదా, వాళ్ళు తిరుపతికి అయితే వెళ్ళినుండే అన్నట్టు. అప్పుడు తీసుకొచ్చిరు. డోర్ ఊడిపోయింది, ఊడగొట్టేసింది. ఓపెన్ కూడా అవుతుంది అది. వెనుక డిక్కీ ఓపెన్ అవుతుంది, 2 డోర్లు ఓపెన్ అవుతున్నాయి. కూర్చో, నిద్ర వస్తుంది. బజ్జో కదా బంగారం. మా కూర్చు బంగారం, బజ్జు ఉంటుందే. దాచేని బంగారం ఉంది నానా. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే టమాటా రైస్ చేసేస్తున్నా, తొందరగా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి. పాపనైతే అసలు సంకనేది అంటే జ్వరం వస్తుంది కదా, మొత్తం ఇచ్చిపెట్టి ఉండలేదు అన్నట్టు. ఎత్తుకొనే ఉండాలి, వాళ్ళ డాడీని ఉండాలి, నేనని ఉండాలి. ఇక ఇద్దరిని అక్కడ కూర్చోబెట్టుకొని అయానికైతే హోంవర్క్ రాపిస్తున్నారు. నేను ఇక్కడ తొందరగా ఒకటే పార్ట్లో అయిపోతుంది కదా, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది టమాటా రైస్ అయితే. అందుకని చెప్పి ఇంకా ఇక్కడ టమాటా రైస్ అయితే చేసేస్తున్నా. పాపకైతే సపరేట్గా రైస్ అయితే పెట్టినా అన్నట్టు. కొంచెమే తింటుంది. ఇంకా ఫీవర్లో కూడా మొత్తానికే తినిపించకుండా ఇట్లనో అట్లా ఒక 2-3 బుక్కలు తిన్నా కూడా సంతోషమే కదా ఫ్రెండ్స్.
ఇక మొత్తం ఏం తినకపోవడం కంటే కొంచెం అన్న తింటుంది అంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి దానికి కూడా సపరేట్గా రైస్ అయితే పెట్టినా అన్నట్టు. అసలు సడన్గా వచ్చింది అన్నట్టు ఫీవర్ అయితే, అసలు అనుకోనే లేదు ఫీవర్ వస్తుందని. ముందు నైట్ వరకు ఎట్లా డ్యాన్సులు చేసింది, డ్యాన్స్ వీడియో కూడా పెట్టినా కదా, మంచిగా డ్యాన్స్ చేసుకుంటున్నది. మధ్యలో రాత్రి 3కేమో లేచి ఏమో మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయింది అన్నట్టు. పిల్లలకు ఇప్పుడు బాగా వైరల్ ఫీవర్లు నడుస్తున్నాయి బయట కూడా. ఇక్కడనైతే టమాటా రైస్ చేసిస్తున్నా. ఏం లేదు, చాలా సింపుల్గా చేస్తాను. ఎప్పుడైనా కుక్కర్లో చేస్తాను, ఇక్కడనైతే డైరెక్ట్ గిన్నెలో చేస్తాను. స్టీల్ గిన్నె అనుకుంటున్నారు, కాకపోతే అది స్టీల్ కాదు ఫ్రెండ్స్, అది మన స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కదా, అదే ఆ బౌల్ అన్నట్టు. అందుకనే దాంట్లోనే చేస్తాను నేనైతే ఎక్కువ. ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్, ఒక 2 మిర్చిలును, పండిన టమాటాలు ఒక 3-4, రైస్ క్వాంటిటీని బట్టి టమాటాలు అయితే పెట్టుకోవాలన్నట్టు. ఇక మంచిగా ఆయిల్లో మగ్గి ఆయిల్ అంతా బయటకు వచ్చినాక రైస్ వేసేసి తర్వాత హాట్ వాటర్ అయితే పోసుకోవాలి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అన్నట్టు. ఇక తర్వాత ఉడికిపోతుంది. చాలామందికి తెలిసే ఉంటుంది ఎట్లా చేయాలి ఏందని. కాన కూడా ఉంటే కొన్ని కాన కూడా వేసేసిన, మన చోలే ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు నానబెడితే. దాంట్లో ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను క్యారెట్ కూడా యాడ్ చేసిన. అయాన్కి అయితే కంపల్సరీ క్యారెట్ కావాలి, అట్టయితేనే తింటాడు. అందుకని చెప్పి నేను క్యారెట్ ప్రతి దాంట్లో ఉండడానికి ట్రై చేస్తాను అన్నట్టు. కొంచెం ఉంటేనే ఇష్టంగా తింటాడు అయాన్ కూడా. ఇంకా ఆ రోజు అయానికి కూడా మోషన్స్ లాగా అవ్వడు ఫ్రెండ్స్, అసలు ఏందో ఏమో ఆ రోజు సండే అంతా అట్లనే అయింది. బొమ్మ అయింది మా కుట్లకి. ఏం కాలే ఆపల్ ఇది ఆపల్, బనానా, పపాయా. దా అమ్మా దా దా వైఫై. ఏమైంది? లేదు, నువ్వు పెట్టుకుంటావా? నువ్వు పెట్టుకుంటావా? నేను పెట్టుకో. వద్దా? ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్. సిరప్ అయితే తాగిచ్చి మొత్తం క్లాత్తోనైతే ఊడ్చిన అన్నట్టు. కొంచెం బెటర్ ఉన్నది. కాకపోతే 102 ఉండే ఫీవర్. మా ఇంట్లో థర్మామీటర్ ఉంది కదా, దాంతో చూసినాము 102 ఉండే అన్నట్టు ఫీవర్ అయితే. ఇక్కడ అయ్యాన్ అయితే హోంవర్క్ రాపిస్తున్నా. పైన పాలు అయితే పెట్టినుండే. 2 పిల్లలు కొంచెం సిక్కుగానే ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు అయితే. మొత్తం 1 2 3 రాయాలి, ఇంకా ఇది కూడా రాయాలి. ఇంకా అప్పుడు రాపిచ్చిండు వాళ్ళ నాన్న. ఇది 10 వరకు ఇక్కడ రాపిచ్చి ఇటు నుంచి మళ్ళీ ఇక్కడ 20 వరకు ఇట్లా రాపి ఏమన్నా అంటే మొత్తం చూడండి ఎట్లా రాపిచ్చిండు. హాయ్ కుచులు, రబ్ చేయకు నాన్న ఊకే. కింద పడిందా? నేను తీస్తా. ఇదేంటి? ఏంటిది? ఇవాళ సండే స్పెషల్ అయితే ఏం లేదు మా ఇంట్లోనైతే. టమాటో రైస్ చేసుకుంటున్నాం. గులాబ్ జామ్ అయ్యాంది. మోషన్స్ అవుతున్నాయి అయాన్కి. అందుకు నీకు గులాబ్ జామ్ పెట్టినాం. ఎందుకో అయాన్కి స్టమక్. నిన్న కూడా అసలు ఏం తినలేదు. నిన్న సాటర్డే, ఇంకా మేము వెజ్ తింటాం. ఇంకనేమో అంటే సాటర్డే కదా, ఏమంతా ఏం తినిపించాలి, ఏం చేయలే. ఉత్తగానే మోషన్స్ అవుతున్నాయి అయాన్కి. మోషన్ అవుతుంది. అందుకనే గులాబ్ జామున్ పెట్టినుండే. తిన్నాడు గులాబ్ జామున్. ఇగో ఇట్లా రాపియమని చెప్పి, ఇట్లా మంచిగా రాపి అని చెప్తే ఇట్లా రాపిచ్చింది. చూడండి ఇట్లా రాపిచ్చింది, అంత పిచ్చిగా అయిందా? పడతావురా కూర్చోలో, పైన ఎక్కుతావా? అయ్యో 1 2 3 కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ నువ్వు కూడా పైన కూర్చుంటుందట మేడం. చాలా రాయి అయిపోతుంది. రాయి. ఏమైంది రా దాక్షి?
ఇష్యూ వస్తుందా? ఎరేజర్ లేదు చెల్లి దగ్గర. బ్యాడ్ 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 ఫెలో. బ్యాడ్ ఫెలో. అరే ఎందుకే నువ్వు చూడగలుగుతుంది కళ్ళకి వెళ్ళి వాటర్ వస్తుంది. నువ్వు డ్రెస్ వేసుకోలే కదా బెటా, ఇంకా కళ్ళకి వెళ్ళి కూడా వాటర్ వస్తున్నాయి కదా. హాయ్ హాయ్ జ్వరం వస్తుంది కూర్చోడుకు. జో నిద్ర వస్తలేదా నీకు? అమ్మ 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 అచ్చా ఇది అమ్మా అచ్చా ఏది అచ్చా గుచ్చకే ఇప్పుడైతే ఇడ్లీ అయితే తినిపిస్తున్నా. తినది, అదే తింటా అంటుంది. నేను తినిపిస్తే తినది. అందుకనే ఇట్లా చిన్న చిన్న పీసెస్ పెట్టేసి చేసి పెట్టిన అన్నట్టు. కొంచెం కొంచెం తింటుంది అని చెప్పేసి. నైట్ అయితే కొంచెం ఫీవర్ ఉండే పండుకొని వెళ్ళే పాపనైతే 12:30కి మా పడుకుంది నైట్. మళ్ళీ నైట్ అంతా ఇక మీదనే పడుకుంది అన్నట్టు. అసలు ఇక పిల్లలకి భయం అట్లా అవుతుంది కదా, ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా ఉలిక్కి పడుతుంది ఊకే. ఇక దగ్గర చేయి మీదనే అట్లనే పడుకుంది అన్నట్టు. ఇక నాకు కూడా సరిగ్గా నిద్రనే లేదు. ఇక కొంచెం ఫీవర్ తక్కువ అయితే రిలీఫ్ ఉంటుంది. నాకు కూడా ఫుల్ భయం అవుతుంది ఫ్రెండ్స్ జ్వరం వస్తే. వాటర్ కూడా వేడి వాటరే తాగిస్తున్నా. పిల్లలకు జ్వరం తక్కువ దాకా నాకు టెన్షన్ అవుతుంది. నేనంతే తగ్గిపోతుందిలే అన్నట్టుగా నేను తీసుకొని అన్నట్టు. నాకు భయం అవుతూ ఉంటుంది. తగ్గేదాకా బాధ అనిపిస్తుంది, భయం అవుతుంది. అందుకని చెప్పి నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అయానికి జ్వరం వచ్చినా అంతే, పాపకు జ్వరం వచ్చినా అంతే. తినుమా తిను తిను. తింటే సిరప్ తాగియాలి, యాంటీబయాటిక్ తాగిచ్చేసి మళ్ళీ క్లాత్తో దుడిచేసి ఉంటుందో ఏం చేస్తుందో. తింటుంది, తినాలి. 1 ఇడ్లీ మొత్తం తినాలి నువ్వు, ఓకేనా? తింటావా? అబ్బో తినాలిరా. తిననే లేదు సరిగా, అసలు ఏం తినాలి. పాలు తాగించిన కొన్ని తాగింది అంతే. తిను మమ్మీ తిను. బాయ్. ఇంట్లో పని అయితే అట్లనే ఉంది ఫ్రెండ్స్, ఇంకా చేయాలి. బాగా పని ఉంది. అయ్యాను ఇంతకుముందే పోయిండు. పని అంతా చేసేయాలి. హాస్పిటల్ కూడా పోవాలి. టూత్ అంతా వస్తుంది బాగా, పోయేసి రావాలన్నట్టు. తిను. పని అంతా అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసేసిన. ఇక పాపనే తినిపించిన. కొంచెమే తిన్నది ఫ్రెండ్స్, ఏం తినలేదు అసలు, తింటలేదు. సిరప్ తాగించిన, కొంచెం ఆడుతుంది. ఫ్రెష్ అప్ అయితే చేసింది. ఏమేపియాలి? ఖర్చీప్ వేపియాలా? ఖర్చీప్ వేసుకుంటారా ఎవరైనా? లే నిలబడు. కొంచెం ఇక సిరప్ తాగిచ్చిన కదా, కొంచెం తక్కువ ఉన్నది. అందుకని చెప్పి అటు ఇటు ఆడుతుంది. ఇక
ఆడపై కూర్చుంటున్నావా నువ్వు? అచ్చో అమ్మా. మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. అక్క వాళ్ళ హస్బెండ్ అంటే మా బావకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదన్న, అంటే కరెంట్ షాక్ వచ్చిందట ఇంటి దగ్గర, పొలం దగ్గర. అక్కడ చూడడానికైతే వెళ్ళినారు. నేను కూడా వెళ్దామంటే ఇంకా రాలే. హాస్పిటల్లో స్కానింగ్ అవి ఇవన్నీ జరుగుతున్నాయట. తినాలి ఫ్రెండ్స్. బావ్ దా దా దా. పొలాల దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంచెం సేఫ్గా ఉండండి, కొంచెం చూసుకోండి ముందు వెనుక వైర్లు ఎక్కడున్నాయి ఏంటిది అనేది. వెళ్ళాలి, వెళ్ళినాకనే తెలుస్తుంది. హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. కరీంనగర్లోనే ఉన్నారు వాళ్ళు కూడా, చూసేసి అయితే రావాలి అన్నట్టు. ఇంకా వీడియోని అయితే ఇంతే ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నాన్న వచ్చిండట వాళ్ళ నాన్న వచ్చిండు. బండి సౌండ్ వినిపించింది కింద. బాయ్ చెప్పు. బాయ్ నాన్న కదా. హాయ్ నాన్న.